బావుయి ఆనా ఈ పక్క ఈడా నీకు తెల్లగుంది అన్న వచ్చినా నీకు నాకు సరిపోయిందే నాకు బాగుందే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ వచ్చి నా బిడ్డ వచ్చి కూర్చొని పౌడర్ పోసి ఓమా ఏంది ఆడుకోరు ఏ అది ఫ్రెండ్స్ మొత్తానికైతే వాళ్ళందరూ కలిసి క్యారమ్ బోర్డ్ ఆడుకుంటున్నారు. ఓ నానా వాడంతే నాన్న వాడు విలన్ మీ పాలిట హీరో కాదు వాడు మీ పాలిట విలన్. ఆడుకోరు నువ్వు పాప ఆడుకోరి. అది ఫ్రెండ్స్ పక్కూరు పిల్లల బండితో ఆడుకుంటున్నారు. అద్దాన్ని కూడా ఒక పక్క గాన్ ఉంది, ఒక పక్క గాన్ లేదు. గాన్ లేదని కూడా నీ కొడుకు వాడుతున్నాడంటే నీ కొడుకు కెపాసిటీ ఆలోచించు, ఎంత పెద్ద కెపాసిటీ. దాము ఇట్లా అడిగోదాం మా గవర్నమెంట్ హాస్పిటల్కి. ఏ రామగాడికి ఒక చిన్న సైకిల్ చిన్న ఫ్రెండ్స్ అన్ని మిస్ అయినాడు. నందుగాడిది పెద్ద సైకిల్ తీసుకొని తొక్కుతా ఉంటాడు. అది తొక్కలేడు చేయలేదు, రోజు నడుచుకుంటూ పోతుంటాడు దాన్ని తీసుకొని. దాముగాడు కదా నందుగాడి సైకిల్ తీసుకొని. సో ఏంటంటే ఒక చిన్న సైకిల్ అయితే ఇట్లాంటిదే ప్లాస్టిక్ది, ఇద్దరు యూజ్ చేసుకుంటారు. దాము చిన్నగా చూడనా ఇంతకేం చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు మరుగుదల కాబట్టి పూల చెట్లకి పూలు అల్లుతున్నారు. నువ్వు అప్పుడే సోదరానికి రెడీ అయిపోతున్నావా? ఇవన్నీ వచ్చేసి ఇక్కడ పూల తోటలు ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే 200 కొనుక్కొచ్చిందంట. నిద్రొచ్చి నిద్రపోతావు. పొద్దున 8 టైం అయింది. ఈమె పెద్ద పని చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది ఫ్రెండ్స్. పని చేయట్లేదు అంటే మా సురేంద్ర బాబు చెల్లి తీసుకుంటా పని చేస్తాను. నువ్వు ఇట్రా చెప్తా. ఏదేంది తీసుకుందా నువ్వు పడుతున్నావులే. రాత్రి సక్కి పనుకున్నాడు. ఏమబ్బా నాకు అక్కడ కొత్తిపోయిన ఉన్నాడు. కొడితే అల్లమ్మరగడ్డ గుద్దితే కూడా. ఈమె ఎవరో తెలుసా మీకు? మనిషే మొత్తానికైతే మనిషే. తినే చెప్పరా, పూట 2 సార్లు తింటా. మళ్ళీ నేను చెప్పేది అదే. పూలు పెట్టుకోవు. ఓహో, అంటే వీడికి పాలు అవుతాయనే. పాలనేదే కాదు, నేను పెట్టుకోని వాసన వచ్చే పూలు పెట్టుకుని తలకాయలు చామంతి పూలు అవి పెట్టుకుంటున్నాను. తలకాయ నచ్చింది నాకు. ఆ ఊరు నుంచి వచ్చినారు మేము ఇస్తాను. ఇట్రా నేను చెప్తా. కడుపు నచ్చినప్పుడు ఏం చేయాలి సార్? వంగబెట్టి 4 గుద్దాలంట నడ్డించింది. అప్పుడు తగ్గుతామంట. నాకు డబ్బు మారింది ఇప్పుడు. తలకాయ నచ్చే తలకాయ మీద గుద్దాలంట. చేయి నచ్చి చేయి పట్టుకునిస్తే దొరుకుతాయి.
నీళ్ళు పోసుకోవాలి మళ్ళీ ఆకలి పో. అంత బాధపడతాడు మీ అవకాశాలు అంతా కలిసి రుద్దొచ్చు కదా. అంటే మా ఆయన రుద్దరు ఇచ్చుకోనే. అంటే మీకు కండలు ఉంటే రుద్దుతారు లేకపోతే రుద్దరు. సర్లే సరే చెప్తా వచ్చి రుద్దుతా ఎంత రుద్దుతావు చూద్దాం. మీకు లేని బాధ నాకెందుకు అబ్బా. ఉంటుందో రోజు రోజు రుద్దినావు. ఏం కాలుస్తావే? ఒరే నువ్వు సౌండ్ తగ్గిపోతే చెల్లు నీకు. ఆయన ఈ ఊర్లో యామావ దొరికాడు. యామావ దొరికాడు ఇక్కడ. ఎవరు మావంటేడా? ఎవరు మా నీ బిస్స చూసుకొని నీ మనవానికి ఏడు మధ్య వెనకాల వస్తుందిలే అని. మళ్ళీ ఇప్పుడు చూడు మళ్ళీ తగ్గించినాడా నీ మనవాడు? మళ్ళీ ఏది చెప్పినా కూడా తగ్గించినాడా? మా ఆయన సౌండ్ వచ్చే టైం చూడట్లే. మా ఆయన సెల్లు చూసుకుంటున్నాడు ఊరికే. అవునా? నువ్వు రీల్స్ చూస్తున్నావా? మా ఆయన సెల్లు కూడా ఆన్ కాలేదే, ఆఫ్లో ఉన్నట్టుంది ఆడ. వీళ్ళేదో శోభనానికి పూలు రెడీ చేస్తున్నారంట. ఎట్లా రెడీ చేస్తారు చూద్దామని. రెడీ బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. సో ఈరోజు వచ్చేసి ఇది ఏంటంటే మనకి పెళ్ళి అయితే అయిపోయింది. ఈరోజు వచ్చేసి దుర్గమ్మ మన ఇంటికి వస్తాం అనమాట. ఇక్కడ మరలు వెళ్ళి ఆల్రెడీ మా బావ సరుకులు వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళాడు. ఒక్క నిమిషం ఉండు సుబ్బు. అవుతా మరలు వెళ్ళి అంటే ఏంది? చెల్చే చెప్పు లేకపోతే తెలుదాను. మరలు వెళ్ళి అంటే శోభనం అంతేనా? సింపుల్గా మళ్ళీ వీళ్ళు అంటే శోభనం అంటే నాకు తెలియకనే మీ అమ్మని అడిగినా. అంటే నాకు తెలిసిందా అంటే అది కాదు. మళ్ళీ వీళ్ళు అంటే శోభనం అంటే నవ్వు వచ్చింది. ఏందో ఆగే చెప్తాను మా అత్త. చెప్తా పూలల్లి పూల చెండు కట్టి నీటి సీట్లల్లా తెచ్చి వాళ్ళకు పాలు పోసి గ్లాసులో ఎలా పాలు గ్లాసులో బియ్యం పోసి 4 ఊతిగడ్డలు పెట్టి ఏంది తలకాయ పైన పెట్టుకుంటావు ఏంది? మంచి మంచి సువాసన రావాలని దుర్వాసన రాకుండా మంచి వాసన రాలి. పూల చెంగల్లో దాంట్లో ఒక రాయి దీంట్లో ఒక రాయి పెట్టేది, పైన పూలు చుట్టేది. మల్లి పెళ్ళి మల్లి పెళ్ళి మల్లి పెళ్ళి మర్లు పెళ్ళి కాదు. ఇవన్నీ రాలే.